అందరు గుడ్ ఈవినింగ్. మనకు విషయ పట్ల చూసుకుంటే మనకు కాంగ్రెస్ పాలన వచ్చి దాదాపు 13 నెలలు అవుతుంది. ఏం తెచ్చిండా ఏమో ఫ్లేవర్ కట్టిండా, లేకపోతే గురుకుల పాఠశాల 4 గురుకుల పాఠశాల కట్టిండా, లేకపోతే ఒక గవర్నమెంట్ 4 కాలేజీ కట్టి రిబ్బన్ కటింగ్ చేసిండు. ఆయన గొప్పేంది ప్రశ్నించే గొంతుక అన్నప్పుడు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు ఎప్పుడొకప్పుడు ఎమ్మెల్సీకి ఎలక్ట్ అయ్యిండు, ఒప్పుకుందాం. తర్వాత టీడీపీలో చంద్రబాబు ఇన్వైట్ చేస్తే టీడీపీలో ప్రశ్నించే గొంతుక అనే పేరు వచ్చింది ఆయనకు. కానీ ఒక మనిషి సాధారణంగా ఉన్నప్పుడు మంచిగా ఉంటాడు. ఒక స్నేహితుడు పిలిస్తే పార్టీలో పోతాం చూసినావా, అప్పుడు ఇంకా ఆగమైపోతుంది. ఇట్లే ఉంది రేవంత్ రెడ్డి సార్ ఇది కథ. ఏంది కాంగ్రెస్లో పోయినా టీపీ ఎంపీకి పోటీ చేసి ఎలక్ట్ అయ్యిండు. పీస్ అధ్యక్షుడు పోటీ ఇచ్చారు, దాన్ని ప్రతిపక్షంలో వాదించిండు అయిపోయింది. ఇప్పుడు సీఎం అని ఏం చేస్తున్నావు అబ్బా, నువ్వు హైదరాబాద్ అంటున్నావు, పేద ఇండ్లు కొడుతున్నావు, పేదోళ్ళు బతికే ఇండ్లు కొడుతున్నావు, నీకేం న్యాయం అనిపిస్తుంది? పండుకుంటప్పుడు భోంచేస్తావు కదా సీఎం సార్, పండుకుంటప్పుడు భోంచేసినాక నిద్రపోయే ముందు ఒక 5 నిమిషాల ముందుగా అలా ఆలోచన చేసుకోవాలి మీరు. నేను ఏం చేస్తున్నా, ఈరోజు ఏం చేసినా అన్న దృఢ సంకల్పం మీ లోపల ఉండాలి. ఈరోజు చేసిన దృఢ సంకల్పంలో ఏ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా ఈ కార్యక్రమం నాకు ముఖ్యమా కాదా అన్న సంకల్పం మీ లోపల మేల్కొనాలి. కొనుక్కుంటే రాష్ట్రం మొత్తం మేల్కొంటుంది. అట్లా మీరు చేసే పద్ధతి ఏం బాగాలేదు. సీఎం కాదు మీరు చేసే పనులు, ఒక చీఫ్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి చేసే పనులు చేస్తారు. మీకు అర్థమవుతలేదు. సీఎం సీట్లో మీరు కూర్చోరు, కానీ సీఎం అంటే ఏంది, ఒక జీవో ఎట్లా ఎలక్ట్ చేసుకుంటారు. మీరు సంభాషిస్తారు, అసెంబ్లీలో మంచిగా మాట్లాడుతారు, ఒప్పుకుంటుందని ప్రశ్నించకుండా మీకు ఇప్పటికీ టాక్ ఉంది. బికాస్ ఐ అండర్స్టాండింగ్ మీ యువర్ టాక్ వెరీ వెరీ నైస్, బికాస్ ఐ విల్ అండర్స్టాండ్ మీ సార్ రేవంత్ రెడ్డి సార్. ట్రై టు అండర్స్టాండ్ మీ వన్ మోర్ థింకింగ్ మీ. ఒక విషయం పట్ల ఆలోచన చేసుకుంటే మీరు హైదరాబాద్ అయిపోయింది. అవును, 7,000 కోట్లు అప్పు చేసిపోయిండు కేసీఆర్ సారు, బీఆర్ఎస్ అధినేత కాదంటలేను. చేసినానికి కొన్ని ఒక షీటింగ్ బాధ్యత, కానీ ఒక కేసీఆర్ కిట్స్ పెట్టిండు, 200 పెన్షన్ 2,000 చేసిండు. ఇంకోటి ఏం చేసిండు, 382 ఫ్లేవర్లో నిర్మించిండు ఆయన. మరి సంవత్సరం అయింది, 4 గురుకుల పాఠశాలలు కట్టినావా, ఒక ఫ్లేవర్ కట్టినావా? ఇందిరామిండ్లు అని చెప్తున్నావు, కేసీఆర్ కట్టినవి అప్పట్లో ఉన్నాయి. అవి ఏంటంటే ఓపెనింగ్కు నోచుకోలేవు ఆ ఇల్లు. మీరు ఇందిరామిండ్లు అని పేరెట్టారు. సరే, ప్రభుత్వం పట్ల మీరు చేసింది ప్రభుత్వం ఒప్పుకుంటా. కాకపోతే మీకు అవగాహన లేకుంటే మీ దగ్గర చేతికిన పిఏని అడిగి మీరు కొన్ని నేర్చుకోండి. కానీ మీరు ఎక్కువ కాలం ఉండలేరు సార్. ఒక్కసారి మీకు సీట్ వచ్చింది, మీకు గ్రహిస్తలేరు ఆ సీటుకున్న వాల్యూ ఏంది, ఆ సీటుకున్న ఉన్నత స్థానం ఏంది, ఆ సీటుకున్న ప్రాధాన్యత ఏంది, ఆ ఒక కుర్చీకున్న విలువ ఏంది, ఆ కుర్చీ పట్ల మీరు ఎలా నడుచుకోవాలన్న విషయం మీకు ప్రాధాన్యత ఇస్తలేరు సార్. మీరు అది గమనించాలి. చేసి గెలవాలి సార్. మీరు చేయకముందే మాట్లాడుతారు, లంక మీద అనుకున్నాము చెత్తకుండేది అంటారు. ఏ నాయకుడు మీరు రేపు సీఎంగా దిగిపోయినాక మీరు అప్పయ్యకుండా పోతారా సార్? ఒకటి ఈ విషయం చెప్పండి నాకు. మీరు అప్పయ్యకుండా పోతారా చెప్పండి. అది గమనించాలి మీరు. ప్రతి ఒక్క నాయకుడు వచ్చినా కానీ సంక్షేమ పథకం అంటాడు, అప్ప అవుతుంది. అది కాదని కాదు. ఒక ఇంటికి మనము బాధ్యత తీసుకున్నప్పుడు ఉప్పు తెప్పాల్సి వస్తుంది, పప్పు తెప్పాల్సి వస్తుంది, పాల ప్యాకెట్ తెప్పాల్సి వస్తుంది. ప్రతి కుటుంబంలో ఉన్న విషయం వచ్చినది ఎర్లీ మార్నింగ్. అట్లే మీరు కూడా రాష్ట్రానికి నీళ్ళు, ఇంకోటి సంక్షేమం, ఇంకోటి కరువు సమస్యలు అన్నప్పుడు మీకు ఉంటాయి సార్. మీకు ఉంటాయి, మాకున్నప్పుడు కాదంటలేదు. కాకపోతే ఏంటంటే మీరు దీని పట్ల ఏంటంటే సార్ కరెక్ట్ అవగాహన పెట్టి చేయండి. ఎందుకంటే మా తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళ కింద ఏముంది సార్ తెలంగాణ? కేసీఆర్ చేసిండు. మీరు ఆయన మీద అంత పగబట్టినట్టు మాట్లాడతారు. మీరు ఆయనలోకి వేసి మాట్లాడండి, అప్పుడు ఒప్పుకుంటాం. చారణ దానికి బారణ మసాలు వేసి మాట్లాడతారు. నువ్వు వచ్చి సంవత్సరం 1 నెల అయింది, నువ్వు కూడా 9 నెలలు చేయి. మరి నువ్వు 3 సార్లు రావచ్చు, 3 times విన్ ఫర్ యూ. అట్లా ఆయన 2 సార్లు గెలిచిండు సార్. 14లో గెలిచిండు, 19లో గెలిచిండు. మీరు అట్లా 23లో మీరు ఎలక్ట్ అయ్యారు కదా, 27లో గారి మరి తర్వాత ఎలక్ట్ గారి మీకు సపోర్ట్ ఉంటుంది. కానీ సార్ అయ్యేదాని గురించి మాట్లాడండి, కాని దాని గురించి మాట్లాడొద్దు. కానీ రేవంత్ రెడ్డి సార్ మీరు చేసేది మాత్రం వేస్ట్ పనులు ఉన్నాయి. ఉచిత బస్సు పెట్టినావు, అది వేస్టే. 200 యూనిట్ కరెంట్ పెట్టినావు, అది అంత ఇంత పని చేస్తుంది ముక్కుంటలేను కాదంటలేదు. రూపాయలు 1 పైసా పెట్టినావు అది. కానీ
నువ్వేమి ఇచ్చినావా? నువ్వు వచ్చిన పని ఏం సంక్షేమ పథకాలు చేసినావు? ఏమన్నా కాపాడినావా? ఒక ఫ్లేవర్ కట్టినావా? 4 పాఠశాల ఓపెన్ చేసినావా? 2 ప్రభుత్వ కాలేజీలు ఓపెన్ చేసినావా? ఇంతకుముందు యూట్యూబ్లో మేము పెట్టినట్టు పాత బస్తీకి 5 డివిజన్ల పరిధిగా మాకు కోఎడ్యుకేషన్ పాఠశాల డిగ్రీ కళాశాల లేవని చెప్పిన. భారతకోటలో ఒకటి మాకు, ఉప్పుడ డివిజన్ ఒకటి, జంగంపేట డివిజన్ ఒకటి, లలితాబాగ్ డివిజన్ ఒకటి, అలియాబాద్ డివిజన్ ఒకటి, గౌలిపేట డివిజన్ ఒకటి. మాకు 5 డివిజన్లకు ఒకటే భారతకోట కాలేజ్ ఉంది. అది నిర్మించు. మరి మేము కూడా ఒప్పుకుంటాం. నీ సవాల్ ఏందో మేము కూడా దానికి గ్రహిస్తాం. మరి రేవంత్ రెడ్డి సార్ చెప్పినని ఆడ తెచ్చింది ఏం లేదు. పాలకూర ఉల్లిగడ్డ వేస్తామంటే కాదు సార్. అందులో అల్లం ఎల్లిగడ్డ ఉండాలి, కారం ఉండాలి, నూనె ఉండాలి, పసుపు ఉండాలి, మసాలా ఉంటేనే కూర అవుతుంది సార్. మీరు ఏదో తెచ్చినాం వేసినాం పొయ్యి మీద నూనె పోసినామంటే కాదు సార్. అది గమనించాలి. కానీ ఎప్పటికైనా సార్ మీకు అనుభవం లేదు సీఎం సీట్లో, అర్థమైంది. కేసీఆర్ తర్వాతనే మీరు సార్ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి.